సారీ. హలో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ రియల్లీ సారీ. నా పర్సనల్ రీజన్స్ వల్ల కొన్ని రోజు అయితే ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేయడం కొంచెం అయితే గ్యాప్ ఇచ్చా. కొన్ని విషయాలు ఎరిపప్పు అయ్యాలండి, మామూలు ఎరిపప్పు కాదు, కొండ ఎరిపప్పు అని నేనే ప్రూవ్ చేసుకున్న విషయాలు అయితే వచ్చేసుకుని నేను ఎర్రిపప్పని, కొండెర్రిపప్పని. ఇప్పటి నుండి మన ఛానల్ అంత పెద్ద గ్యాప్ రాకుండా రోజు మార్చి లేదా 2 రోజులు ఒక వీడియో అయితే వస్తుంది కన్ఫామ్గా. హలో గైస్, బిగ్ 3లో ఒక యానిమైన బ్లీచ్ గురించి అయితే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ఇది బిగ్ 3లో ఒకటైనప్పటికీ బ్లీచ్కి చాలా వరకు అయితే హేట్ రేట్ ఉంది. చాలా మంది బ్లీచ్ అయితే హేట్ చేస్తూ ఉంటారు. దానికి కేవలం 3 రీజన్స్ మాత్రమే ఉన్నాయి. ఒకటి, ఫిల్లర్స్ ఎక్కువగా ఉంటాయి, అంతేకాదు యానిమేషన్ క్వాలిటీ చాలా దారుణంగా అయితే ఉంటుంది. ఇంకొకటి, అంత ఎక్కువ ఎవరికి స్టోరీ అయితే ఎక్కదు. మీరు ఏ క్రియేటర్ని అడిగినా కానీ బ్లీచ్ ఎందుకు అండర్ రేటెడ్గా మిగిలిపోయిందంటే వాళ్ళు చెప్పే మెయిన్ రీజన్ అయితే వచ్చేసి యానిమేషన్ క్వాలిటీ. యానిమేషన్ క్వాలిటీ ఎంత దారుణంగా ఉంటుందంటే నువ్వు ఏదో 1080p వీడియో కూడా 144Hలో పెట్టుకుని చూసి అంత దారుణంగా అయితే ఉంటుంది. బట్ ఎప్పుడైతే 2022 అక్టోబర్ 11న బ్లీచ్ 1000 బ్లడ్ వర్క్ పార్ట్ 1 అయితే రిలీజ్ అయ్యిందో లిటరల్లీ ట్విట్టర్కి అయితే మంటలు అంటుకున్నాయి. ఏ క్రియేటర్ చేసిన బ్లీచ్ గురించి ట్వీట్లు వస్తే బ్లీచ్ గురించి అయితే మాట్లాడుతున్నారు. ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్క కేటగిరీ వైస్ అయితే పీక్ అయితే ఇచ్చారనమాట. అసలు యానిమేషన్ క్వాలిటీ ఆ రేంజ్లో ఉంటుందని ఎవరైనా ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓ రకంగా చెప్పాలంటే మన తెలుగు ఆడియన్స్ అయితే వచ్చేసి నరుటోని ఎంతో ఓన్ చేసుకున్నారు. బ్లీచ్ని హిందీ యానిమే కమ్యూనిటీ అయితే అంతగా ఓన్ చేసుకున్నారు. ఆ రోజు హిందీ యానిమే కమ్యూనిటీలో అయితే బ్లీచ్ పేరు మోగిపోయింది. బట్ మన తెలుగు ఆడియన్స్కి అయితే వచ్చేసి బిగ్ 3లో ఒకటైన బ్లీచ్ గురించి పెద్దగా ఎవరికి ఏమాత్రం తెలియదు. ఎందుకంటే దీన్ని ఎవరు ఏం పెద్దగా పట్టించుకోలేదు. ఇది అండర్ రేటెడ్ అయితే మిగిలిపోయింది. ఇక్కడ నుంచి మీరు ఏమాత్రం స్కిప్ చేయకుండా చూడండి. బ్లీచ్ గురించి మీకు తెలియని చాలా వరకు విషయాలు అయితే నేను చెప్పబోతున్నాను అనమాట. ఇది మీకు తెలిసే అవకాశం చాలా తక్కువగా అయితే ఉంటుంది. మీరు చూసే చాలా యానిమేస్కి బ్లీచ్ అయితే ఇన్స్పిరేషన్. అంతేకాదు బ్లీచ్ నుంచి చాలా క్యారెక్టర్స్ దగ్గర నుంచి యానిమేస్ కూడా కాపీ అయితే కొట్టారు. బ్లీచ్ నుంచి ఇన్స్పైర్ అయింది కేవలం జేజేకే మాత్రమే చాలా తక్కువ మంది అనుకుంటారు. కానీ చాలా యానిమేస్ అయితే బ్లీచ్ నుంచి అయితే ఇన్స్పైర్ లేదా కాపీ అయితే తీసుకున్నారు. కేవలం చాలా మంది జేజేకే అనుకుంటారు కాదు, మై హీరో అకాడమీ దగ్గర నుంచి డీమన్ స్లేయర్, బ్లాక్ క్లోవర్ కూడా బ్లీచ్ నుంచి అయితే ఇన్స్పైర్ లేదా డైరెక్ట్ గా లేదా ఇండైరెక్ట్ గా బ్లీచ్ నుంచి అయితే ఇన్స్పైర్ తీసుకున్నారని చెప్పేసి ఆ క్రియేటర్సే చెప్పారు. అంతెందుకు రీసెంట్ గా రిలీజ్ అయిన క్రంచీ రోల్ అయితే ఇప్పుడు అయితే రన్ అవుతుంది అనుకుంటుంది. అదే గచి ఆకుట అనుకుంటా, దాన్ని నాకు సరిగ్గా గుర్తుకులేదు. అందులో కూడా ఒక సీన్ అయితే మొత్తం అది బ్లీచ్ ఒక పీక్ మూమెంట్, దాన్ని కూడా అక్కడ రీక్రియేట్ చేశారనమాట. ఇంతెందుకు మీరు సోలో చూసే ఉంటారు కదా, అందులో కూడా కేవలం ఒక ఫేస్ కట్ అయితే వచ్చేసి లార్డ్ ఐజన్ మాదిరే ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఏదో ఎస్ ర్యాంక్ అంటారు అనుకుంటా, కాకపోతే నేమ్ అయితే నాకు ఇంకా చాలా మంది అయితే వచ్చేసి గోజో క్యారెక్టర్ని నరుటోలో ఉన్న కకాషిని అయితే ఇన్స్పిరేషన్ గా తీసుకొని అయితే క్రియేట్ చేశారనుకుంటారు. కాదు, బ్లీచ్ లో ఉన్న ఊరహారా అనే క్యారెక్టర్ అయితే ఇన్స్పిరేషన్ తీసుకొని గోజో క్యారెక్టర్ అయితే క్రియేట్ చేశారు. అంతేకాదు జేజే యానిమేలో చాలా సీన్స్ అయితే బ్లీచ్ నుండి అయితే డైరెక్ట్ గా కాపీకి తీసి కాపీ పేస్ట్ చేసిన విధంగా అయితే ఉంటాయి. ఇలా బ్లీచ్ గురించి చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు అయితే ఉన్నాయి. చాలా తక్కువ మందికి తెలుసు వీటి గురించి. బట్ మనమైతే వచ్చేసి పిల్లబచ్చి యానిమేస్ అన్నిటికీ అయితే చూస్తూ ఉంటాం. వాటన్నిటికీ ఇన్స్పైర్ అయిన ఒక మెయిన్ పిల్లర్ని అయితే మనం అయితే మిస్ అయిపోతాం. ఈ యానిమే స్టోరీ చాలా మందికి అర్థం కాకపోవడం వల్ల దీన్ని అయితే చాలా వరకు హేట్ చేస్తూ వస్తున్నారు. స్పెషల్లీ అయితే వచ్చేసి లార్డ్ ఐజన్ క్యారెక్టర్. బేసిక్గా మీరు నరుటో కంప్లీట్ చేస్తే మా దగ్గరికి వెళ్ళి అడిగితే నరుటోని మీకు బెస్ట్ విలన్ ఎవరు అంటే వాడు చెప్పేది లేదా ఓబిటో లేదా పెయిన్ లేదా మాదరా పేర్లు అయితే చెప్తారు. అదే మీరు వన్ పీస్ కంప్లీట్ చేస్తే వాడిని అడిగితే బ్లాక్ లేదంటే డోఫ్కిన్ అని పేర్లు మాత్రం వినపడతాయి. అదే కనుక నువ్వు నరుటో, వన్ పీస్ తో పాటు బ్లీచ్ కూడా ఈ 3 కంప్లీట్ చేసిన వాడి దగ్గరికి వెళ్ళి అడిగితే బిగ్ 3లో బెస్ట్ విలన్ ఎవరు అంటే వాడు చెప్పేది మెజారిటీ నేమ్స్ అయితే వచ్చేసి నీకు లార్డ్ ఐజన్ నేమ్ మాత్రమే వినపడుతుంది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ అంత తోపు. బేసిక్ గా నువ్వు విలన్ క్యారెక్టర్ కనెక్ట్ అవ్వడానికి వాడు పాస్ట్ లేదన్నా ఎక్కువగా జరిగి ఉండాలి. ఆ తర్వాత వాడు నెగిటివ్ సైడ్ ఉండాలి లేదంటే పాజిటివ్ సైడ్ ఉండాలని ఒక నిర్ణయానికి అయితే వస్తాడు. బట్ ఇందులో ఒక డిఫరెంట్ అయితే ఉంది. కానీ ఇందులో ఉన్న ఐజన్ సోస్కే క్యారెక్టర్ కి నో బ్యాక్ స్టోరీ అనమాట. మనోడు ఎలా అంత స్ట్రాంగ్ అయ్యాడు, ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నా కూడా ఎవరికి తెలియదు. మనోడు పాస్ట్ ఒక మిస్టరీ అని చెప్పొచ్చు, అది ఎవరికి తెలియదు. ఎందుకంటే క్రియేటర్ మనోడికి ఎటువంటి బ్యాక్ స్టోరీ అయితే రాయలేదు. బ్లీచ్ లో ఏం జరిగినా సరే అది పార్ట్ ఆఫ్ ఐజన్ ప్లాన్ అంటారు. ఎందుకంటే మనోడు షినిగామి మారని దగ్గర నుంచి మనోడు ఎవరితో ఫైట్ చేయాలి, ఆ ఫైట్ లో ఎవరు గెలవాలి, ఆ ఫైట్ లో ఎవరు ఓడిపోవాలి, ప్రతి ఒక్కటి లార్డ్ ఐజన్ ప్లాన్ చేసే విధంగానే జరుగుతుంది. బేసిక్ గా ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని మీరు అగ్రీ చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ మెజారిటీ పీపుల్ అయితే దీన్ని అగ్రీ చేసే ఛాన్సెస్ చాలా తక్కువగానే ఉన్నాయి. మీరు చూసే జనరల్ గా చాలా యానిమేస్ కన్నా బ్లీచ్ లో ఉన్న ఒక్క డైలాగే చాలా ఫేమస్ అంటే మీరు నమ్ముతారా? అదే బాంకాయ్ అన్నమాట. చాలా మంది అయితే వచ్చేసి దీన్ని అగ్రీ చేసే ఛాన్సెస్ చాలా తక్కువగానే ఉంటాయి. ఎందుకంటే ఇది జనరల్ గా మీరు చూసే చాలా యానిమేస్ కన్నా జస్ట్ ఈ డైలాగ్ ఒకటే ఫేమస్ అన్నమాట. ఆ యానిమేస్ మూన్ షాట్లు అనమాట. మాంగాల్లో కానివ్వండి, యానిమేలో కానివ్వండి, పెచ్చ పీక్ లో ఉంటామన్న మూన్ షాట్లు అయితే బ్లీచ్ చాలా క్రేజీగా, బ్లీచ్ సౌండ్ ట్రాక్ చాలా క్రేజీగా అయితే ఉంటుంది. ఒక క్యారెక్టర్ అయితే ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు లేదా ఫైట్ మధ్యలో అయితే వచ్చేసి ఎలివేషన్ కింద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సౌండ్ ట్రాక్ చాలా బాగుంటుంది. బ్లీచ్ లో క్యారెక్టర్ డిజైన్ అయితే పిచ్చ పీక్ లో ఉంటుంది. బట్ యానిమేషన్ అయితే దరిద్రంగా కూడా దొబ్బిందిలేండి, అది వేరే విషయము. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ తెలుగు యానిమే 3 ఇప్పటి నుండి మన ఛానల్ బ్లీచ్ మాంగా అయితే ఆర్క్ వైజ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. ఇక ఇందులో ఫస్ట్ ఆర్క్ అయితే వచ్చేసి ఏజెంట్ షినిగామి ఆర్క్. మీరు యానిమేలో చూసుకుంటే దాదాపుగా 20 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. మాంగా కింద అయితే చూసుకుంటే దాదాపుగా 70 చాప్టర్స్ అయితే ఉంటాయి.
ఇక చాప్టర్ స్టార్టింగ్ లోనే మనకు అరాకోవటం అయితే చూపిస్తారు. అక్కడ మన రీకో కూడా అయితే ఉంటుంది. ఇక్కడ ఏదో నేను చాలా ఎక్కువగా స్పిరిచువల్ ఎనర్జీ అయితే ఫీల్ అవుతున్నానని చెప్పేసి చాలా ఫస్ట్ తన అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇక ఇంకోవైపు మనకి ఇచ్చో కురోసాకిని అయితే చూపిస్తారు. మనం ఇంటికి వెళ్ళేటప్పుడు కొంతమంది షిట్లో చాలా దారుణంగా అయితే కొడుతూ ఉంటాడు. బేసిక్ వాళ్ళకి అసలు అర్థం కాదు ఇంతకీ బాస్టర్ మమ్మల్ని ఎందుకు కొడుతున్నారని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇక వాళ్ళంతా అయితే వచ్చేసి అక్కడ ఒక చిన్న పిల్ల సోల్ దగ్గర అయితే వచ్చేసి ఒక ఫ్లవర్ వాజ్ అయితే ఉంటుంది. దాన్ని అయితే పగలగొట్టేసి ఉంటారు. ఇక దాన్ని పట్టుకొని మనం చాలా దారుణంగా అయితే వాళ్ళని కొడుతూ ఉంటారు. కానీ ఆ విషయం వాళ్ళకి ఏమాత్రం తెలియదు. చాలా సేపటి తర్వాత వాళ్ళకైతే అర్థమైపోతుంది వీడు సోల్స్ ను చూడగలడు, వాటితో మాట్లాడగలడు అని చెప్పేసి వాళ్ళు భయపడేది. సారీ ఇంకెప్పుడు ఇలా జరగదని చెప్పేసి చాలా ఫాస్ట్ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇక కాసేపటి తర్వాత మన ఇంటికి వెళ్తూ ఆ సోల్స్ అయితే మాట్లాడుతూ ఉంటాడు. సరే ఇక ఎప్పుడు వాళ్ళు నిజాలకు రారని అనుకుంటున్నాను. ఈసారి నేను తిరిగి వచ్చేటప్పుడు ఖచ్చితంగా నీకు ఫ్లవర్ వాజ్ తీసుకొస్తానని చెప్పేసి అంటాడు. దానికి ఆ సోల్ కూడా కొంచెం హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది. నా సాయం చేసేందుకు నీకు చాలా థ్యాంక్స్. ఇక మన ఇచ్చుగో కురోసాకి వాడిని అయితే పరిచయం చేసుకుంటాడు. నా పేరు ఇచ్చుగో కురోసాకి, మీరు విన్నది నిజమే. నేను సోల్స్ ని చూడగలను, సోల్స్ తో అయితే మాట్లాడగలను. ఇక్కడ మా ఫాదర్ కి దగ్గరలో ఒక క్లినిక్ అయితే ఉంది. నాకు తెలిసినంత వరకు నేను సోల్స్ ని చూడడానికి, మాట్లాడడానికి దానికి దీనికి ఏమైనా కనెక్షన్ ఉందేమో నాకు తెలియదు అని చెప్పేసి వాళ్ళ హౌస్ డోర్ అలా ఓపెన్ చేస్తాడు. అంతే. ఇకప్పుడు వాళ్ళ ఫాదర్ అయితే వచ్చేసి మనోడు మూతి మీద గట్టిగా తంతాడు. మనోడు డిన్నర్ కి లేట్ గా వచ్చా అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ అయితే కొడుతూ ఉంటాడు. అసలు మీకు ఏమైనా పిచ్చి పెట్టింది ఏంటి? నేను ఒక సోల్ కి సాయం చేసి ఇక్కడికి వస్తున్నాను, అందుకే నాకు డిన్నర్ కి రావడానికి ఆలస్యంగా అయిందని చెప్పేసి అంటాడు. ఇక ఇంకో వాళ్ళ సిస్టర్ అయితే వచ్చేసి గోడ పడింది చాలు వచ్చి డిన్నర్ చేయండి అని అంటుంది. అంతే కదా మనో ఇంటికి వచ్చే టైంలో మనతో పాటు ఒక సోల్ కూడా అయితే వస్తుంది. అసలు ఎవరైనా సరే ఒక టీనేజ్ కుర్రాన్ని నైట్ టైం 7 కల్లా ఇంటికి రమ్మని ఫాదర్ ఎవరు చెప్పరు. అలాంటి మీ రూల్స్ మీరెందుకు పెట్టారని చెప్పేసి అలా చాలా సేపటి వరకు వాళ్ళ ఫాదర్ తో అయితే ఆర్గ్యూ చేస్తూనే ఉంటాడు. ఇక వాళ్ళ సిస్టర్ అయితే వచ్చేసి ఏంటి ఇచ్చిగా నీ వెనక మరొక సోల్ ని తీసుకొచ్చావు కదా, కొంపతీసి ఏమన్నా సోల్స్ తో ఏమైనా డేటింగ్ లోనే ప్లాన్ చేస్తున్నావు, మాకు ముందే చెప్పని చెప్పేసి కాసేపు మనతో ఫన్నీగా అయితే ఆడుకుంటుంది. ఇక్కడ చాలాసేపు మన ఇచ్చుకో కురోసాకి అయితే వచ్చేసి వాళ్ళ ఫాదర్ తో చాలాసేపు అయితే గొడవపడి నాకు డిన్నర్ దేమోదని చాలా ఫాస్ట్ తన గదికైతే వెళ్ళిపోతాడు. ఇక వాళ్ళిద్దరు అయితే వచ్చేసి చూసావు డాడీ ఇదంతా నీ వల్ల జరిగింది, వాడు డిన్నర్ చేయకుండా వెళ్ళిపోయాడు అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ పైన అయితే అరుస్తారు. ఇక వాడు చాలా ఫాస్ట్ గా తన వైఫ్ ఫోటో దగ్గరికి వెళ్ళి చూసావా నేను ఒకరికొకరు ఏమాత్రం సకరంగా పెంచలేకపోయాని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక వాళ్ళైతే వచ్చేసి ఇక చాలా ఆపండి డాడీ, మీరేం మాత్రం చిన్నపిల్లాడు కాదు, ఎందుకు మీరు ఇలా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి మళ్ళీ వాళ్ళ ఫాదర్ పై అయితే అరుస్తారు. ఇక ఇంకోవైపు మనోడు తన గదిలో అయితే వచ్చేసి సోల్ రిపోర్ట్స్ తొక్క అలాంటి వాళ్ళు ఏమాత్రం ఉండరు, నేను ఏమాత్రం నమ్మను, నిజాన్ని నా ఫ్యామిలీ ఇలా ఉంటుందని ఏమాత్రం ఊహించదు, వీళ్ళతో బతకం చాలా కష్టంగా ఉందని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇకప్పుడు మన గదిలోకి ఒక బ్లాక్ బటర్ఫ్లై అయితే ఎగురుకుంటూ వస్తుంది. మనోడు దాన్ని చూస్తూ ఉండగానే కిటికీలో నుండి మన రూకి అయితే లోపలికి అయితే వస్తుంది. తను ఏమాత్రం మనోడు పట్టించుకోకుండా అది చాలా దగ్గరగా ఉందని వెళ్తూ ఉంటుంది. ఫస్ట్ మనోడు తన అయితే పిలుస్తాడు, కానీ తను పలకపోవడంతో మనోడు గట్టికైతే తంతాడు. ఏంటి నేను పిలిస్తే ఏమాత్రం పలకవా, ఏదో దగ్గరగా ఉందని వెళ్తున్నావు అని చెప్పేసి మనోడు గట్టిగా తనైతే తంతాడు. కానీ తనైతే వచ్చేసి అలాగే షాక్ అయిపోయి ఉంటుంది. ఏంటి నన్ను చూస్తాడు, అంతేకాదు నేను తన్నాడని చెప్పేసి అయితే అలాగే షాక్ అవుతుంది. ఇక మనోడు గట్టిగా అరవడంతో వాళ్ళ ఫాదర్ కూడా తన గది దగ్గరికి అయితే వస్తాడు. ఏంటి అసలు ఇంట్లో ఏం చూస్తావు ఏమాత్రం మీకు అర్థం కావట్లేదు, కనీసం దొంగలు పడ్డారనే విషయం కూడా మీకు తెలియదా అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ తాగి చేయడానికి ట్రై చేస్తారు. కానీ అక్కడ చూస్తే వాళ్ళ ఫాదర్ కి ఎవరు ఏమాత్రం కనిపించారు. ఇకప్పుడు మన రూకి అయితే వచ్చేసి రివీల్ చేస్తుంది, నేను ఒక సోల్డర్ పని అంటే నేను ఒక శనిగామిని, నువ్వు నన్ను చూసావంటే అది నీ లక్కువ కొద్ది మాత్రమే నన్ను చూసావు, సాధారణ ప్రజలను ఏమాత్రం చూడలేరు రీడేట్ అని చెప్పేసి అంటుంది. ఇక ఇదంతా జరుగుతున్న ఇంకోవైపు మన ఇచ్చుకో వాళ్ళ సిస్టర్ పైన ఒక హాలో అయితే అటాక్ చేస్తుంది. అంటే ఏంటి నువ్వు ఒక శనిగామి, నువ్వు ఒక సోల్డర్ పవర్, ఇక్కడికి ఒక మిషన్ మీద బయటకు వచ్చావని నాతో చెప్తున్నావా? నేను ఆ విషయం ఏమాత్రం నమ్మడానికి సిద్ధంగా లేదు. నీ కళ్ళకి నేను ఎరిపప్పులా కనపడుతున్నాను ఏంటి? నువ్వు నా ఫాదర్ కూడా ఏమాత్రం కనిపించాడు, నాకు మాత్రమే కనిపిస్తున్నావు. నువ్వు ఒక సాధారణమైన సోల్ లేదంటే ఒక టూత్ ఫేర్ ఏంటావు, అంతేకాని నువ్వు ఒక శనిగామి ఒక సోల్డర్ పై అవకాశమే లేదు, నాకు దానికి సంబంధమే లేదు, నేను వాళ్ళని ఏమాత్రం నమ్మనని చెప్పేసి తను అయితే అంటాడు. కానీ మన రూకి అయితే వచ్చేసి అసలు నీ ప్రాబ్లం ఏంట్రా, నువ్వు సోల్స్ ను చూడగలవు వాటితో మాట్లాడగలవు, అంతేకాని సోల్డర్ పర్సన్ ఎందుకు నమ్మడం లేదని చెప్పేసి ఉంటుంది. ఇక మనోడు ఎప్పటికే చాలా వరకు లేట్ అయింది పద అని చెప్పేసి తనైతే బయటికి గింటడానికి ట్రై చేస్తాడు. ఇకప్పుడు తనైతే వచ్చేసి బాకుల్ అని ఒక స్పెల్ ఉపయోగించి మనోడు ఎటు కదలకుండా అయితే బ్లాక్ చేసి బంధిస్తుంది. కనీసం ఎప్పటికైనా నమ్ముతావా నేను ఒక సోల్డర్ పర్సన్, సాధారణమైన సోల్స్ ఏమన్నా ఇలాంటివి అయితే చేయగలవా? ఇకప్పుడు మన రూకి అయితే వచ్చేసి తన జాంపాంక్ తో తీసుకొని వెనక్కి తిప్పి అక్కడ మనతో పాటు ఉన్న ఒక సోల్ ని టచ్ చేసి దాన్ని ప్యూరిఫై చేసి మళ్ళీ తిరిగి సొసైటీకి అయితే పంపించేస్తుంది. మనోనికి అసలు అర్థం కాదు ఎందుకు ఆ సోల్ ఎక్కడికి వెళ్ళిందంటే నిజానికి సోల్ రిపేర్ బాధ్యత 2 అయితే ఉన్నాయి, దాన్ని నేను ప్యూరిఫై చేసి తిరిగి సొసైటీకి అయితే పంపించేశాను. నిజానికి నీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే సోల్స్ 2 రకాలైతే ఉన్నాయి. ఒకటి నార్మల్ సోల్స్, ఇవి సాధారణ ప్రజలతో పాటే ఉంటాయి, వాళ్ళకి ఎటువంటి హాని చేయకుండా వాళ్ళతో కలిసి తిరుగుతూ ఉంటాయి. ఇక 2వ రకం మేము వాటిని హాలోస్ అని అయితే పిలుస్తాం. ఇది సోల్స్ కు మాత్రమే కాదు సాధారణ ప్రజలు కూడా చాలా ప్రమాదకరం. అవి కేవలం సోల్స్ పైన మాత్రమే అటాక్ చేయవు, స్ట్రాంగ్ ఎనర్జీ ఉన్న ఒక సాధారణమైన మనిషి పైన కూడా అయితే అటాక్ చేస్తాయి. నేను ఇక్కడికి వచ్చింది నార్మల్ సోర్స్ ని ప్రొటెక్ట్ చేసి తిరిగి సొసైటీకి అయితే పంపించేసి మిగతా హాలోస్ అయితే డిఫీట్ చేసి వాటిని నాశనం చేయడానికి ఇక్కడికి అయితే వచ్చానని అంటుంది. అంటే నా ఉద్దేశం నువ్వు ఇక్కడికి హాలోని డిఫీట్ చేయడానికి వచ్చినట్లయితే వెంటనే హాలో ఎక్కడుందో దాన్ని కనుక్కొని దాన్ని డిఫీట్ చేసి ఎక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి మన ఇచ్చుకో అయితే అంటాడు. నువ్వు చెప్పింది కొండసమే, నేను వచ్చింది ఆ విషయం ఏందనే, కానీ నాకు అర్థం కాని విషయం అసలు హాలో ఎక్కడుందో ఏమాత్రం కనిపెట్టలేకపోతున్నాను. నా దగ్గర ఏదో స్ట్రాంగ్ ఎనర్జీ అయితే ఫీల్ అవ్వగలుగుతున్నానని అది హాలోదా కాదని నాకు ఏమాత్రం అర్థం కావడం లేదని చెప్పేసి తను
అయితే ఉంటుంది. ఇకప్పుడు వాళ్ళిద్దరు గట్టిగా ఏదో వచ్చిన శబ్దం అయితే వినపడుతుంది. తనైతే ఫిక్స్ అయిపోతుంది అది హాలో అని చెప్పేసి. అప్పుడే మనోడు గది దగ్గరికి వాళ్ళ సిస్టర్ చాలా వరకు గాయపడి అయితే వస్తుంది. ఇకప్పుడు హాలో అయితే వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ పైన అయితే అటాక్ చేస్తుందని చెప్పేసి మనోడు తెలుసుకుని చాలా ఫస్ట్ వాళ్ళని కాపాడడానికి అయితే వెళ్ళడానికి ట్రై చేస్తారు. కానీ మనోడికి అయితే ఆపేస్తుంది. లేదు, నువ్వు కనుక అక్కడికి వెళ్తే నువ్వు కూడా ఖచ్చితంగా అంతేకాదు నేను వేసిన స్పెల్ నువ్వు ఏమాత్రం బ్రేక్ చేయలేవు అని చెప్పేసి ఉంటుంది. కానీ మనోడు చాలా సింపుల్ గా చాలా ఫాస్ట్ గా ఆ స్మెల్ అయితే మొత్తంగా బ్రేక్ చేసేస్తాడు. తనైతే అలాగే ఒకసారిగా షాక్ అవుతుంది. ఇకప్పుడే మనోడు అక్కడ బేస్బాల్ బ్యాట్ తీసుకుని హాలో పైన అటాక్ చేయడానికి చాలా ఫాస్ట్ గా వస్తాడు. ఇక మన కురోసాకి అయితే చూసి ఒక్కసారిగా హాలోని చూసిన వెంటనే మనోడు షాక్ అవుతాడు. ఏంటి నిజంగా హాలో అంటే ఒక హ్యూమన్ ఫామ్ లో ఉంటుంది అనుకున్నా, నిజంగా అయితే ఒక మాన్స్టర్ లా ఉందని చెప్పేసి భయపడతాడు. ఇక వాళ్ళ సిస్టర్ ని కాపాడడం కోసం హాలో పైన అయితే అటాక్ చేయాలని ట్రై చేస్తాడు. కానీ రివర్స్ లో హాలో అటాక్ చేసి మనో చాలా దూరంగా అయితే తోసేస్తుంది. మళ్ళీ హాలో అయితే అటాక్ చేయబోతుంటే మధ్యలో మన రూకి అయితే వచ్చేసి మననైతే సేవ్ చేస్తుంది. ఇక వెంటనే నువ్వు నీ ఫ్యామిలీని తీసుకుని కంచి చాలా దూరంగా వెళ్ళిపో. ఇప్పటి వరకు హాలో మీ ఫ్యామిలీ పైన ఎవరిని పైన అటాక్ చేసి వాళ్ళని చంపి వాళ్ళ సోర్స్ అయితే తినలేదు కాబట్టి మీరు చాలా ఫాస్ట్ గా కంచి అయితే వెళ్ళిపోండి. కానీ మనోడితో వచ్చేసి కానీ నేను నీకు సాయం చేయాలనుకుంటున్నానని చెప్దాం అనుకుంటాడు. కానీ తనైతే వచ్చేసి నీకు ఇంకా ఒక విషయం ఏమాత్రం అర్థం కాలేదనుకుంటా. నేను అప్పటి నుండి హాలో నీ కనిపెట్టలేకపోవడానికి కారణం నువ్వే. నీ దగ్గర నుండి చాలా ఎక్కువ స్పిరిచువల్ ఎనర్జీ అయితే రిలీజ్ అవుతుంది. అంతేకాదు అది మిగతా సోర్స్ వదిలేసి నీ వెంట పడడం అయితే మొదలు పెడుతుంది. అది నిన్ను వెతుక్కుంటే నీ ఇంత దూరం అయితే వచ్చింది. ఇప్పుడు నీ ఫ్యామిలీ రిస్క్ లో ఉండడానికి నువ్వే కారణం అని చెప్పేసి మన రుకి అయితే ఉంటుంది. దెబ్బకు మనోడికైతే ఫిజర్ అంటే అది నిజంగా నా కోసం వచ్చిందా అని చెప్పేసి షాక్ అవుతాడు. ఇక తను అలా మాట్లాడుతూ ఉండగా మన రూకే పైన హాలో అయితే అటాక్ చేసి తనైతే చాలా దూరంగా అయితే చేస్తుంది. ఇక మన నిచ్చిగా కురోసాకి పైన అయితే అటాక్ చేయడానికి ట్రై చేయడానికి వస్తుంది. ఇక మనోడు అయితే చేసి తన ఫ్యామిలీని కాపాడడం కోసం మనోడు సాక్రిఫైస్ చేద్దామని ట్రై చేస్తాడు. ఇక అప్పుడే మధ్యలో మన రూకే అయితే అడ్డుపడి ఆ అటాక్ మొత్తం డ్యామేజ్ తనైతే తీసుకుంటుంది. యూ ఇడియట్, నిజంగా నువ్వు గనక అలా చేస్తే నీ ఫ్యామిలీ మొత్తం రిస్క్ లో అయితే పడుతుంది. నువ్వు అనుకుంటున్నావు అది కేవలం సోర్స్ మాత్రమే తిని ఎక్కించి వెళ్ళిపోతుందని. నీతో పాటు నన్ను నీ ఫ్యామిలీ మొత్తాన్ని నాశనం చేసిందా కదా ఎక్కించి వెళ్ళదు. ఐఎమ్ సారీ, నేను కూడా ఇప్పుడు నేను కాపాడే సిచ్యువేషన్ లో ఏమాత్రం లేను. నేను ఇప్పటికే చాలా వరకు అయితే డ్యామేజ్ తీసుకున్నాను అని చెప్పేసి మన రూకే ఉంటుంది. ఇక మనోనికి అసలు తన ఫ్యామిలీ ఎలా సేవ్ చేసుకోవాలో అర్థం కాక చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. ఇకప్పుడు మన రూకే అయితే వచ్చేసి నువ్వు నిజంగా నీ ఫ్యామిలీని కాపాడుకుంటే కేవలం దానికి ఒక మార్గం మాత్రమే ఉంది. నువ్వు ఒక సపరేట్ సోల్ రిపల్ గా మారాల్సి ఉంటుంది, అంటే నాలాగా. అప్పుడు మాత్రమే నువ్వు ఫ్యామిలీని అయితే సేవ్ చేసుకోగలవు అని చెప్పేసి తనైతే ఉంటుంది. మనోడు అలా ఇలా ఆలోచిస్తూ ఏం చేయాలో అర్థంగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. సరే అని చెప్పేసి మనోడు తను చెప్పిన దాన్ని అయితే యాక్సెప్ట్ చేస్తాడు. ఇక మనోడు తన జాంపాక్ తీసుకొని ఒక పేరులో ఒకటి చెప్పుకొని తన స్వాట్ తీసుకొని మనోడు తన చెస్ట్ లో అయితే పుట్ చేసుకుంటాడు. కట్ చేస్తే అప్పుడు పెద్ద ఫ్లాష్ లాంటి అయితే వస్తుంది. ఇకప్పుడు హాలో వాళ్ళపై అయితే అటాక్ చేయడానికి వస్తుంది. కట్ చేసి చూస్తే హాలో చేయి తిరిగి పక్కన పడి ఉంటుంది. వెనక్కి తిరిగి చూస్తే మనోడు ఒక సబ్స్టిట్యూట్ సోల్డర్ పడగా అయితే మారి ఉంటాడు. ఇక మనోకి అయితే చేసి మనోని చూసి ఒకసారి అయితే షాక్ అవుతుంది. ఏంటి వన్ జాంపాక్ అంత పెద్దగా ఉందని చెప్పి షాక్ అవుతుంది. అంతేకాదు నేను నా పవర్స్ లో కేవలం హాఫ్ మాత్రం ఇవ్వాలని ట్రై చేశాను. కానీ వాడు నా దగ్గర నుంచి ఫుల్ పవర్స్ మొత్తంగా అయితే తీసేసి ఏమాత్రం ఊహించలేదు ఒక సాధారణ మనిషి దగ్గర ఇంత ఎక్కువ స్పిరిచువల్ ఎనర్జీ ఉంటుందని. ఇక్కడ ఒక విషయం అయితే మీకు క్లారిటీ ఇస్తా. ఈ జాంపాక్టర్స్ అనేటివి యూజర్ ని బట్టి అయితే చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. వాళ్ళ దగ్గర ఉన్న స్పిరిచువల్ ఎనర్జీని అయితే ఎంత కెపాసిటీ ఉంటుందో దానికి తగ్గట్టుగా అవైతే రూపం మార్చుకుంటూ పెద్దగా చిన్నగా అయితే స్వాట్స్ అయితే కన్వర్ట్ అవుతూ ఉంటాయి. ఇక మళ్ళీ మనోడు తన జాంపాక్ తీసుకొని హాలో పైన అయితే అటాక్ చేసి దాన్ని అయితే డ్యామేజ్ చేస్తాడు. నువ్వు నా ఫ్యామిలీ టచ్ చేసావు కదా, నేను ఏమాత్రం ఊరికి వదలని చెప్పేసి హాలో పైన అటాక్ చేసి ఒక సింగిల్ అటాక్ చేసి హాలోని సోకానిగా నరికేసి దాన్ని అయితే డిఫీట్ చేసేస్తాడు. ఇక కట్ చేస్తే చాప్టర్ 2 లో నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ ఫాదర్ మనోడు అయితే నిద్రలేపుతాడు. నిద్రలేపినందుకు మనోడు వాళ్ళ ఫాదర్ చేత గొడవ పడుతూ ఉంటాడు. ఒకసారిగా వాళ్ళ ఫాదర్ చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ మీద ఉన్న ఒంటికాయలను పూర్తిగా మాయమైపోతాయి. అంతేకాదు రాత్రి ఏం జరిగిందో వాళ్ళకి ఎవరికి ఏమాత్రం గుర్తుకుండదు. ఇక మనోడు కిందకు వచ్చి చూసేసరికి వాళ్ళ ఇంటికి ఒక పెద్ద బొక్కబడి ఉంటుంది. ఇక ఫాదర్ అయితే వచ్చి చెప్తాడు, నైట్ టైం ఒక అదుపు తప్పి ఒక ట్రక్ మన ఇంటిని అయితే గుద్దేసింది. లక్కీగా మన ఎవరికి ఏం కాదు, మనమంతా నిద్రపోతున్నామని అంటాడు. కానీ మనోడికి రాత్రి ఎందుకు పూర్తిగా గుర్తుకుంటుంది. కానీ వాళ్ళ ఫ్యామిలీకి ఆ విషయం ఎవరికి ఏమాత్రం తెలియదు. కానీ మన ఇచ్చేవాకు అక్కడ ఏం జరుగుతూ పూర్తిగా అయితే క్లారిటీ ఉంటుంది. ఇదంతా సోల్ రిపేర్ చేసింది అన్నమాట. అంటే తిరిగి తన మిషన్ కంప్లీట్ చేసి తిరిగి సొసైటీకి అయితే వెళ్ళిపోయింది అనుకుంటారు అని చెప్పేసి మనోడు స్కూల్కి వెళ్ళడానికి అయితే రెడీ అవుతూ. ఇక ఇంకో సైడు మన ఇచ్చిగా గురించి అయితే వాళ్ళ స్కూల్లో ఉన్న వాళ్ళు చాలా మంది అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. నేను రాత్రి ఏం జరిగిందో అదో తప్పి ఒక ట్రక్ వాళ్ళ ఇంటిని గుద్దేసింది, అందుకే వాడు ఇప్పటి వరకు స్కూల్కి రాలేదని చెప్పేసి మనోడు కొంచెం మాట్లాడుతూ ఉన్నాం. కానీ అప్పుడు మనోడు అయితే ఇంకా జనరల్ గా వెళ్ళి మనోడు తన సీట్ లో కూర్చున్నట్టు మనోడు పక్కన చూస్తే ఎరువుకే ఉంటుంది. దెబ్బకి ఒకసారిగా మనోడికి అయితే ఫీజు ఎగిరిపోతే అసలు నువ్వు ఎక్కడేం చేస్తున్నావు అంటే ఇక అప్పుడు మన రుకి అయితే వచ్చేసి నువ్వు ఏమైనా ఇక్కడ సీన్ క్రియేట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా నేను చంపేస్తాను వార్నింగ్ ఇస్తుంది. హే ఇంతకు నువ్వు మా స్కూల్లో ఏం చేస్తున్నావు, నువ్వు వచ్చిన పని అయితే అయిపోయింది కదా, ఖచ్చి తిరిగి నీ సోల్ సైడ్కి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి మన ఇచ్చుకో అయితే అంటాడు. కానీ మన రూకే అయితే వచ్చేసి నువ్వు చెప్పింది కూడా నిజమే, నేను తిరిగి వెళ్ళాలంటే ఒక సోల్ రిపేర్ ఉండాలి, ఇప్పుడు నా పవర్స్ మొత్తం పూర్తిగా పోయాయని చెప్పేసి ఉంటుంది. ఇంతకు ఎక్కడికి పోయాయంటే అవి నీ లోపల ఉన్నాయని చెప్పేసి మన రూకే అంటే ఏంటి నేను ఏమైనా జోక్ చేస్తున్నావా, నీ పవర్స్ నా లోపల ఎలా వస్తాయి అంటే నేను నా దగ్గర నుండి నువ్వు సగం పవర్స్ తీసుకోకుండా నా పూర్తి పవర్స్ మొత్తంగా అయితే లాగేసుకున్నావు, కాబట్టి ఇప్పుడు నాకు వేరే చాయిస్ లేదు, నేను అక్కడ తిరగాలంటే ఖచ్చితంగా సోల్ రిపేర్ గా మారాల్సి ఉంటుంది, నేను నా బలమంతా పుంజుకున్నంత వరకు నేను ఇక్కడే ఉండాలి, అంతేకాదు ఇప్పుడు సోల్ రిపేర్ గా నా బాధ్యత బదులు నువ్వు ఆ బాధ్యత తీసుకుని
తీసుకుని ఆ పనులన్నీ చేయాలని చెప్పేసి మన రూకి అంటుంది. దానికి మనోడు తెలుసు ఏమాత్రం అసలు ఒప్పుకోను. నేను రాత్రి నా ఫ్యామిలీని సేవ్ చేసుకోవడం కోసం అలా మారాను అంతే తప్ప గుర్తు తెలియని ఏ వ్యక్తి కోసం నేను నా ప్రాణం త్యాగానికి అయితే సిద్ధపడను. నాకు అవసరం కూడా లేదు అని చెప్పేసి అంటాడు. కానీ మన రూకి అయితే చేసి తన చేతి ఒక గ్లౌ వేసుకొని మనోని బాడీని తన సోల్ అయితే సపరేట్ చేసి చాలా ఫాస్ట్ గా తను తీసుకొని అయితే ఒక పార్క్ దగ్గరికి అయితే వస్తుంది. ఇంతకు మనం ఇక్కడ కిందకు వచ్చాము, కాసేపు ఆగు. ఇక కాసేపటి తర్వాత ఒక చిన్నపిల్లని తరుముకుంటూ ఒక హాల్ అయితే వస్తుంది. ఇక మనోడు చాలా ఫాస్ట్ గా అయితే అటాక్ చేసి వాళ్ళు సేవ్ చేయాలని అయితే వెళ్తూ ఉంటే ఇకప్పుడు మన రూకి అయితే ఆపేస్తుంది. కాదు ఇప్పుడే కాదు, కాసేపు ఆగాలి, ఇంకా సమయం రాలి. కానీ మనోడితో చేసి ఇంకా ఎంతసేపు, అది ఖచ్చితంగా వాడిని చంపి తినేస్తుందని అంటాడు. నువ్వు ఇప్పుడు వెళ్ళి కాపాడినా కానీ రేపైనా సరే ఆ చిన్నపిల్లడు ఖచ్చితంగా అయితే చనిపోతాడు. కాబట్టి నువ్వు కాసేపు ఆగి మాత్రమే దానిపై అయితే దాడి చేయాల్సి ఉంటుంది. అది ఇప్పుడైతే కనుక చిన్నపిల్లాడి మీద అటాక్ చేయడానికి వస్తుందో అప్పుడు మాత్రం నువ్వు హాలో పైన అయితే అటాక్ చేయాలి. నువ్వు అక్కడున్న చిన్నపిల్లాడికి మాత్రమే కాదు అక్కడున్న హాలో కూడా తగినంత న్యాయం అయితే చేయాల్సి ఉంటుంది. అవసరం వచ్చినప్పుడు ఆ చిన్నపిల్లాడి కోసం నువ్వు నీ ప్రాణ త్యాగానికైనా సిద్ధపడాలని చెప్పేసి ఉంటుంది. కానీ మనం ఏమాత్రం పడిచోకుండా చాలా ఫాస్ట్ గా వెళ్ళి హాలో పైన అయితే అటాక్ చేస్తాడు. హాలో పైన అయితే అటాక్ చేసి ఆ చిన్నపిల్లని అయితే సేవ్ చేస్తాడు. ఇలా చూడు ఇది చాలా బాగా గుర్తుపెట్టుకో. నువ్వు ఏమాత్రం కాదు, నేను ఒక ఎవరినైనా కాపాడాలనుకుంటే ఖచ్చితంగా కాపాడి తిరుగుతా, లేదా వాళ్ళ చావుకు వాళ్ళని అయితే వదిలేస్తా. అంతేకాని ఎవరి కోసం నేను నా ప్రాణాలు త్యాగం చేసేంత మూర్ఖుని ఏమాత్రం కాదు. అక్కడ హాలో పైన అయితే అటాక్ చేసి మన ఇచ్చిగా అయితే వచ్చేసి హాలోని అయితే చంపేస్తాను. నేను మరి నువ్వు అనుకుంటే దారుణంగా ఏమాత్రం ఉన్నా, కానీ నీ బదులు ఇక్కడ సోల్టర్పై బాధ్యత నేను నిర్వర్తిస్తాను. ఈ టౌన్ అయితే నేను సేవ్ చేస్తాను హాలో నుండి, అది కూడా కేవలం నీ పూర్తి బలం పుంజుకునేంత వరకు మాత్రమే. ఆ మాట విన్న మన రూకా కూడా చాలా వరకు అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక ఇంకో సైడ్ మనోడు బాడీ పక్కన పడి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనోడు బాడీలో ఎటువంటి సోల్ లేదు కాబట్టి అది పక్కన పడి ఉంటుంది. ఇక ఇంకో సైడ్ మన హొరహీమి అయితే వచ్చేసి నైట్ టైం ఇంటికి వెళ్తూ ఉంటే తనను ఒక కారు గుద్దడానికి అయితే వస్తుంది. లక్కీగా తనైతే తప్పించుకుంటుంది. ఇక ఇంకో సైడ్ మన రూకి అయితే వచ్చేసి హర్రర్ కామిక్స్ చదువుతూ అయితే ఉంటుంది. ఇక అప్పుడే మన ఇచ్చో అయితే వచ్చేసి అసలు నువ్వేం చేస్తున్నావు, నాకు ఇక్కడ శిక్షణ ఇస్తానని తీసుకొచ్చి నువ్వు ఇక్కడ హర్రర్ కామిక్స్ చదువుకుంటున్నావు అని చెప్పి తనని తిడతాడు. ఇక మన రూకి అయితే వచ్చేసి హాలోస్ ని ఎలా డిఫీట్ చేయాలని చెప్పేసి ఒకటే దెబ్బకు మనకు పూర్తిగా క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ట్రైనింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. నువ్వు చెప్పింది పూర్తి చేశాను, ఎక్కడున్న బంతులంటే అయితే నాశనం చేసేసా అని చెప్పేసి మంచిగా ఉంటాడు. దానికి మన రూకి అయితే వచ్చేసి నువ్వు అసలు ఏమాత్రం సరిగ్గా చేయలేదు, నేను చెప్పింది నువ్వు చేసింది వాడిపైన అరుస్తుంది. నేను అక్కడ బాల్స్ పైన అయితే తల బొమ్మ గీశాను కాబట్టి వాటిని మాత్రమే నువ్వు పగల కొట్టాలి అని చెప్పేసి మన రూకి అయితే అంటుంది. ఇలా చూడు, నువ్వు గీసిన డ్రాయింగ్ అసలు నాకు ఏమాత్రం అర్థం కావట్లేదు, అది తల లేదా చేయి కూడా ఏమాత్రం కన్ఫ్యూజింగ్ గా ఉంది, అందుకే నేను వాటిని చాలా వరకు అయితే నాశనం చేసేసాను. అయినా నాకు అర్థం కాగలుగుతాను, నాకెందుకు ట్రైనింగ్, నేను చాలా ఈజీగా ఆలోచన అయితే డిఫీట్ చేయగలుగుతున్నాను కదా. ఇక అదే టైంలో మన హొరేమి కూడా దావన్ వెళ్తాం మన ఇచ్చిగా ఉంచేసి మనతో మాట్లాడడానికి దగ్గరికి అయితే వస్తుంది. ఇక ఇంకో మన రూకి అయితే వచ్చేసి ఇలా చూడు, ఒక హాల్లో వీక్ పాయింట్ వాటి హెడ్ మాత్రమే, వాటిపై అయితే అటాక్ చేసి వాటిని చాలా ఈజీగా డిఫీట్ చేయగలం. నువ్వు ఏదో లక్కీగా కొన్ని హాలోస్ తలపై అయితే అటాక్ చేసి సింగిల్ మూవ్ తో వాటిని అయితే నాశనం చేసావు. కానీ కొన్ని సందర్భాలు అయితే వచ్చేసి హాలోని వెనక వైపుని కూడా దాడి చేసి చంపాల్సిన సమయం అయితే వస్తుంది. అలాంటప్పుడు నువ్వు చాలా సిద్ధంగా ఉండాలి. అన్ని హాలోస్ ఇలా తెలివి తక్కువగా ఏమాత్రం ఉండవు, కొన్ని తెలివైన హాలోస్ కూడా ఉంటాయి, వాటితో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇచ్చిగో చెప్పిన విధంగా నువ్వు చేయకపోతే ఏదో ఒక రోజు ఖచ్చితంగా హాలో చేతిలో చనిపోతావు అని చెప్పేసి మన రూకి అయితే ఉంటుంది. ఇక అదే సమయంలో మన హొరేమి అయితే వచ్చేసి ఇచ్చిగా అని చెప్పి చాలా గట్టిగా అయితే అరుస్తుంది. ఒరే హేమి, ఇంతకు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను నైట్ టైం డిన్నర్ కోసం సామాన్లు తీసుకెళ్తున్నాను, ఇచ్చిగో నువ్వు కనబడితే మాట్లాడదామని వచ్చాను. ఇక అదే విధంగా మన హొరేమి మన రూకి అయితే వచ్చేసి చాలా క్లోజ్ గా అయితే మాట్లాడుకుంటూ ఉంటాడు. దాని చూసి మనోడు ఏంటి నీకు తనకు ముందుగానే తెలుసు అని చెప్పేసి షాక్ అవుతాడు. వాళ్ళిద్దరూ అయితే వచ్చేసి ఒకరొకరు చాలా తెలిసిన వ్యక్తిగా చాలా క్లోజ్ గా అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. హేమి, ఇంతకు నీకు ఆ దెబ్బ ఎలా తగిలిందని చెప్పేసి మన ఇచ్చిగా అయితే అడుగుతాడు. దానికి మన హేమి అయితే వచ్చేసి నేను నైట్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక కారణాన్ని గుద్దడానికి వచ్చింది, ఎలాగోలా లక్కీగా నేనైతే తప్పించుకుని మూమెంట్ కింద పడడం వల్ల నాకు ఈ దెబ్బ తగిలిందని చెప్పేసి ఉంటుంది. నువ్వు ఎప్పుడు చూసినా సరే చాలా కేర్లెస్ గా అయితే ఉన్నావు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండు హొరేమి అని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడే మన రూకి అయితే వచ్చేసి ఒరహేమి కాలు మీద ఒక చిన్న గుర్తు ఉంటాడని అయితే గమనిస్తుంది. ఒక నిమిషం ఆగు ఒరహేమి, ఇంతకు నీ గుర్తు ఎలా వచ్చిందంటే దానికి మన ఒరహేమి అయితే వచ్చేసి ఇది లాస్ట్ నైట్ అయితే నా దగ్గర అయితే ఉందని నేను అనుకుంటున్నాను, కారు గుద్దడానికి వచ్చినప్పుడే నాకు కూడా ఈ దెబ్బ తగిలి ఉండాలి, అంతమించి నాకేం పెద్ద గుర్తుకు లేదని చెప్పేసి అంటుంది. మరేం పర్వాలేదు, నువ్వు ఒకసారి డాక్టర్ని కలిస్తే సెట్ అయిపోతుందని చెప్పేసి మన రూకి అంటుంది. సరే ఇప్పటికే చాలా ఆలస్యమైందని చెప్పేసి మన హొరేమి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే మన ఇచ్చిగా అయితే వచ్చేసి తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు, తను బాగానే ఉంటుందా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే ఇక అప్పుడే మన రూకి అయితే వచ్చేసి తనకి క్లోజ్ ఫ్రెండా అని చెప్పేసి అడుగుతుంది. క్లోజ్ అంటే మరి అంత క్లోజ్ కాదు, కానీ నా చిన్నప్పటి నుండి తను అయితే చూస్తూనే ఉన్నాను. రీసెంట్ గా 3 years బ్యాక్ వాళ్ళ బ్రదర్ అయితే చనిపోయాడు, ఒక చిన్న యాక్సిడెంట్ లో అయితే చనిపోయాడు. నిజానికి అతను ట్రీట్మెంట్ కోసం మా హాస్పిటల్ కి అయితే వచ్చాడు, కానీ మా దగ్గర సరైన ఎక్విప్మెంట్ లేకపోవడంతో మేమైతే అతన్ని వేరే హాస్పిటల్ కి తీసుకువెళ్లే మూమెంట్ లో తనైతే చనిపోయాడు. అయినా ఇప్పుడెందుకు ఈ విషయాన్ని నన్ను అడుగుతున్నావు, తనకి ఏమైనా ప్రమాదం ఉందా అని చెప్పేసి మనం ఇచ్చుకోవుతాడు. కానీ తనైతే చేసి మరేం పర్వాలేదు, ఈ రోజు అయితే అయిపోయింది కాబట్టి మనం రేపు కలుద్దామని చెప్పేసి అది అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఒక నిమిషం ఆగు, ఇంతకు నువ్వు ఎక్కడ ఉండబోతున్నావు అని చెప్పేసి మన రుకి అనేది అడుగుతాడు. కానీ మన రుకి అయితే
వచ్చేసి నా పైన మరి అంత ఇంట్రెస్ట్ ఉందా ఏంటి, నేను ఎక్కడ నీకెందుకు అని చెప్పేసి తను చాలా కోపంగా కంచి వెళ్ళిపోతుంది. ఇక మన యూజన్ అయితే వచ్చేసి ఇచ్చిగో నా బట్టలు కనిపించట్లేదు, నువ్వేమన్నా చూసావా అని చెప్పేసి అడుగుతుంది. దానికి మనం వచ్చేసి ఇన్ని బట్టలతో నాకేం అవసరం ఉంది, నేను వాటిని చూడలేదు, నాకు తెలియదు అని చెప్పేసి తన గదికైతే వెళ్ళిపోతాడు. ఇక ఇంకోవైపు మన రుక్యాకి అయితే వచ్చేసి తన దగ్గరలో ఒక హాల్ అయితే అపిరి అయిపోతుంది అని చెప్పేసి తనకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఇక చాలా ఫాస్ట్ గా తన ఆ కబోర్డ్ డోర్ అయితే తెరుస్తుంది. ఇక పక్కనే మన ఇచ్చిగో కూడా ఉంటాడు. దెబ్బకు మనకోసారి అయితే షాక్ అవుతాడు. అసలు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, అది కూడా మా ఇంట్లో, ఇక్కడ ఎంతసేపు నుండి అయితే ఉన్నావు, ఒక్క నిమిషం మగు, అవి యూజన్ బట్టలు కదా, నీకు ఎంత ధైర్యం బట్టి తన బట్టలు వేసుకుంటావని చెప్పేసి అరుస్తాడు. అదంతా ఇప్పుడు అనవసరం, ఇప్పుడు ఒక హాలో ఇక్కడ రాబోతుందని చెప్పేసి చాలా ఫాస్ట్ తన గ్లోవ్ వేసుకుని మనోడిని సోల్ రిపేర్ అయితే మారుస్తుంది. ఇక కట్ చేస్తే ఒక్క సెకండ్ లోనే మనోడి బెడ్ కి నుంచి ఒక హాలో చేయి పైకి అయితే వస్తుంది. ఇక చాలా ఫాస్ట్ హాలో మనోడి పై అయితే అటాక్ చేయడానికి వస్తూ ఉంటే ఇక అప్పుడే మన రూక్ అయితే తన తలకైతే ఏం చేసి దానిపై అయితే అటాక్ చేయని చెప్తుంది. ఇక అదే విధంగా మనోడు తన జామ్ బాక్స్ తీసుకొని హాలో తలపై అయితే అటాక్ చేసి తన ఫేస్ అయితే సొగానికి కట్ చేస్తాడు. రిటర్న్ లో హాలో అటాక్ చేయకుండా చాలా ఫాస్ట్ ఆ కంచె పారిపోతుంది. మనోడికి అసలు అర్థం కాదు. కానీ మనోడు తీసి ఆ ఫేస్ ఎక్కడో చూశాను కదా, అది ఖచ్చితంగా ఒరేహేమి వాళ్ళ అన్నయ్య అని చెప్పేసి మనోడికి బలంగా అయితే ఫిక్స్ అయిపోతాడు. ఇక మన రుక్కే మాట్లాడుతూ ఇచ్చిగో నేను మీకు ముందుగానే చెప్పాను కదా, వెనకల వైపు నుండి దాడి చేసి ఒక్క దెబ్బతో దాన్ని అయితే చంపేయమని, నువ్వు అలా చేయలేదు. ఒక హాలోకి ఒక హ్యూమన్ కి ఉన్న డిఫరెన్స్ నువ్వు ఎప్పటికీ ఏమాత్రం కనిపెట్టలేవు. నేను ఈ విషయం నీకు ముందుగానే చెప్పాలనుకున్నా, కానీ ఇప్పుడైతే చెప్తున్నాను. ఇప్పుడున్న ప్రతి ఒక్క హాలో కూడా ఒకప్పుడు సాధారణమైన మనుషులే. ఇక ఇంకో సైడ్ మనకు ఒరేహేమి అయితే చూపిస్తారు. తన దగ్గర అయితే చేసి ఒక చిన్నమైన టెడ్డీ బేర్ కూడా అయితే ఉంటుంది. ఇచ్చిగో నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు, నేను చెప్పినప్పుడు హాలో పైన అయితే అటాక్ చేసి దాన్ని అయితే చంపేసి ఉండాలి. అసలు నువ్వు ఏమనుకుంటావు, ఇలాంటి విషయాలు నాకు ఇంత లేట్గానే చెప్పేది, అదేదో ముందుగానే చెప్పొచ్చు కదా, ఇప్పుడు ఆ మాస్టర్ నేను ఎలా చంపగలనని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడే మన రుకి అయితే వచ్చేసి లేదు ఇచ్చిగో, మనం ఇక్కడ ఎంత ఆలస్యం చేసే కొద్దీ అక్కడ అమ్మ అయితే చనిపోయే ప్రమాదం ఉంది. ఇక ఇంకో వైపు మన తాట్సుమా మన హురేహిమ్ అయితే వచ్చేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మన హురేహిమ్ అయితే వచ్చేసి తెలిసిందే మన రిచ్గా అయితే లవ్ చేస్తూ ఉంటుంది. వన్స్ ఎలా ప్రపోజ్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే మన తాట్సుమా అయితే వచ్చేసి ఇలా ప్రపోజ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి కొన్ని ఐడియాస్ అయితే మన హురేహిమ్ అయితే చెప్తూ ఉంటుంది. ఇకప్పుడే తను తగ్గిన టెడ్డీ బేర్ అయితే తీసుకుంటుంది. ఏంటి ఇది చినిగిపోయిందా, ఇది ఎప్పుడు చినిగిపోయిందో కూడా నాకు ఏమాత్రం గుర్తుకులేదని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే ఒకసారిగా ఆ టెడ్డీ బేర్ నుండి హాలోచి బయటకు వచ్చి తన పైన అయితే అటాక్ చేస్తుంది. అంతా చూస్తున్న మన తాట్సుమాకి అసలు ఏమాత్రం అర్థం కాదు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి తను అలాగే షాక్ అయి ఉంటుంది. ఇక ఇంకోసారి మన రూకియా అదే విధంగా మన ఇచ్చిగా అయితే వచ్చి హాలో పైన అయితే అటాక్ చేయడానికి వాళ్ళ ఇంటి దగ్గర అయితే బయలుదేరుతారు. కానీ ఈ విషయంలో నాకు ఇంత లేట్ గా అని చెప్పేది ఒక హాలో సొంత ఫ్యామిలీ పైన అయితే అటాక్ చేస్తుందా, ఇది అసలు నేను ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పేసి. ఈ హాలోస్ కూడా ఒక నార్మల్ సోల్సే, అవి కొన్ని కారణాల వల్ల అయితే హాలోగా అయితే మారుతాయి. వాటి హార్ట్స్ ను కోల్పోవడం విధంగా, అంతేకాదు సోల్ సొసైటీలో కూడా వాటికి కూడా ఒక స్థానం లేకపోయినా ఈ భూమిపైన సోల్స్ ఎక్కువ కాలం ఉన్నా కానీ అవి హాలోస్ కి అయితే మారుతాయి. నేను సాయంత్రం పూట తన కాలిపైన గుర్తు చూసినప్పుడే తన గురించి నీకు పూర్తి వివరాలు తెలుసుకోవాలని నేనైతే అడిగాను. ఆ కారణం చేతే నేను తన గురించి చాలా విషయాలు అయితే నేను అడిగాను ఇచ్చిగో. అంతేకాదు నువ్వు చెప్పిన విధానం చూస్తే ఇప్పుడు ఆ హాల్లో తన పైన అయితే అటాక్ చేసి తను చంపబోతుంది. ఇక ఇంకోవైపు మన తాట్సుమా పైన అయితే వచ్చేసి హాల్లో అటాక్ చేసి చాలా తీవ్రంగా అయితే గాయపరుస్తూ ఉంటుంది. కానీ అక్కడ మన తాట్సుమాకి ఎవరు ఏమాత్రం కనిపించారు. అసలు నా పైన ఏది దాడి చేస్తుంది, అసలు తనైతే చాలా కంగారు పడిపోతుంది. కానీ అక్కడ మన హురేహిమికి అయితే వచ్చేసి హాలో అయితే కనపడుతూ ఉంది. అంతేకాదు తన బాడీ చాలా దూరంగా పడి ఉంటుంది. తన సోల్ అయితే వచ్చేసి చైన్లతో కట్టేసి ఉంటాడు. తనకేం జరుగుతుంది అసలు అర్థం కాదు, నా బాడీ ఎందుకు అక్కడ పడి ఉంది. ఒకవైపు ఆ కన్ను హాలో అయితే వచ్చేసి మన తాట్సుమా పైన అయితే అటాక్ చేసి తనైతే గాయపరుస్తూ ఉంటుంది. తన కాపాడడానికి మన హురేహిమ్ అయితే ట్రై చేస్తుంది, కానీ దానివల్ల ఎటువంటి లాభం ఉండదు. ఇక హాలో అయితే మాటలు తనకి వినిపించవు. అంతేకాదు నువ్వు నేను ఏమాత్రం తనకి కనపడమని చెప్పేసి అంటుంది. ఇంతకు నువ్వెవరని మన హురేహిమ్ అయితే అడుగుతుంది. ఇక దానికి హాలో అయితే వచ్చేసి ఏంటి నా గొంతు అప్పుడే మర్చిపోయావు, తన గురించి హురేహిమ్కి చెప్పబోయే మూమెంట్ లో అప్పుడే ఆ హాలో తన పైన అయితే అటాక్ చేస్తూ ఉంటే ఇక చాలా ఫాస్ట్ గా మన ఇచ్చిగో అయితే తన జాంపాక్ అడ్డం పెట్టి దాన్ని అయితే నన్ను ఆపగలను అనుకుంటున్నావా, కాదు ఖచ్చితంగా నేను అలా ఏమాత్రం అనుకోవట్లేదు. కానీ నేను ఇప్పుడు ఒక సోల్డర్ పని కాబట్టి ఖచ్చితంగా నేను ఆపే తిరుగుతాను. నీకు డిన్నర్ లేక ఖచ్చితంగా హురేహిమి కావాలి అనుకుంటే దానికి ముందుగా నువ్వు నన్ను అయితే ఓడించాలి, నన్ను దాటుకుని తను అయితే టచ్ చేయాలని చెప్పేసి అంటాడు. మనోడు చెప్పిన తర్వాత హాల్లో దగ్గర నుండి ఎటువంటి రెస్పాన్స్ రాదు. అంటే ఇది నేను చూసి భయపడుతున్నా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇకప్పుడే మన హురేహిమి అయితే వచ్చేసి ఇచ్చిగో నువ్వా అని చెప్పేసి మాట్లాడుతుంది. దాంతో మనోడు ఒకసారి అయితే షాక్ అవుతాడు. ఇకప్పుడే మనకి రూకేతో జరిగిన ఒక కాన్వర్జేషన్ అయితే గుర్తుకొస్తుంది. ఇలా డ్రెస్ వేసుకుని తిరుగుతూ ఉంటే బయట చూసే వాళ్ళు నన్ను విచిత్రంగా అనుకోరా అంటే దానికి మన రూకేతో వచ్చేసి నువ్వు ఇప్పుడు ఒక సోల్ రిపర్వి, నువ్వు సాధారణ వ్యక్తులకు ఏమాత్రం కనిపించవు అని చెప్పేసి అంటుంది. నేను నార్మల్ న్యూస్ కనిపించిన కదా, ఇంతకు తనలా నన్ను గుర్తుపట్టింది అని చెప్పేసి మనోడైతే షాక్ అవుతాడు. వెనక ఉండే హాల్లో తన పైన అయితే అటాక్ చేస్తూ నువ్వు ఒక విషయాన్ని అయితే మర్చిపోతున్నావు ఇచ్చిగో, తను ఇప్పుడు చావుకు చాలా చెరువులో ఉంది కాబట్టి తనకైతే నువ్వు కనపడుతున్నావు. తను ఇప్పుడు ఒక సోల్ ఇచ్చిగో వాళ్ళపైన అయితే అటాక్ చేసి చాలా దూరంగా అయితే విసిరేస్తుంది. ఇక హాలో వెంటనే మా నాన్న పైన ఉమ్మేస్తుంది. దానితో మా నాన్న చేయి చాలా వరకు అయితే మండిపోతూ ఉంటుంది. ఇక మళ్ళీ హాలో మా నాన్న పైన అయితే అటాక్ చేసి చాలా దూరంగా అయితే విసిరేస్తుంది. ఇక హాలో మన హురేహిమిని పట్టుకొని అయితే మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ మన హురేహిమి అయితే వచ్చేసి నన్ను వద్దు, నన్ను ఎక్కడికి వెళ్ళని అని చెప్పి చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. నన్ను మర్చిపోయే హురేహిమి, నేను నీ అన్నయ్య అని చెప్పేసి మన హాలో అయితే మాట్లాడుతుంది. ఇక ఇంకో వైపు మన రుకియా మధ్య అలాగే మన ఇచ్చిగో మధ్య ఒక కాన్వర్జేషన్ అయితే నడుస్తుంది. ఇచ్చిగో నువ్వు వెంటనే చాలా ఫాస్ట్ గా వెళ్ళి హాలోని వీళ్ళంత వేగంగా అయితే డిఫీట్ చేసి దాన్ని ఆపాల్సి ఉంటుంది. నువ్వు కొద్దిగా ఆలస్యం చేసినా సరే హురేహిమి
హిమీని పూర్తిగా మనం కోల్పోవాల్సి ఉంటుంది. ఆ కన్న హాలో ఆ సోన్ని కనుక ఒకసారి తినేసిందంటే ఇక మన చేతిలో ఏమాత్రం ఉండదు, తను పూర్తిగా శాశ్వతంగా కోల్పోవాల్సింది అని చెప్పేసి మన రుకి నువ్వు నిజంగా మా అన్నయ్యవా? మా అన్నయ్య అయితే ఏమాత్రం ఇలా చేయడు. థాట్స్ మాని అదే విధంగా ఇచ్చుకొని ఎప్పటికే కానీ హర్ట్ చేయరు. అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఆ విషయాలు ఏదో నాకు ముందుగానే చెప్పొచ్చు కదా. హిమే, నువ్వు నన్ను పూర్తిగా మర్చిపోయావు. నేను చనిపోయిన తర్వాత నా గురించి నువ్వు చాలా రోజు అయితే ప్లేట్ చేస్తూ నా గురించి మాట్లాడడం చాలా వరకు తగ్గించేసావు. అంతేకాదు నాతో మాట్లాడిన కాసేపు కూడా ఇచ్చే గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు వాడిని ప్రేమిస్తున్నావు, నన్ను నువ్వు పూర్తిగా మర్చిపోయావు రహీమే. వెనక నువ్వు మనోడు అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ దాన్ని ఈజీగా పసిగట్టిన హాలో చాలా వేగంగా రియాక్ట్ అయ్యి మనోడి పైన అయితే అటాక్ చేసి మళ్ళీ చాలా దూరంగా బిల్డింగ్ బయటకి అయితే తోసేస్తుంది. నాతో వచ్చే రహీమే, మా ఇద్దరం కలిసి ఉండొచ్చు, నువ్వు ఒంటరిగా ఉండని నీ మాత్రం యాక్సెప్ట్ చేయలేకపోతే నాతో వచ్చే రహీమే అని చెప్పేసి హాలో మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు ఒంటరిగా లోన్లీగా ఫీల్ అయితే నాకు ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా అన్నయ్య. అసలు ఎందుకు నా థాట్స్ అన్ని ఇచ్చుకోని హట్ చేయాలనుకుంటున్నావు? ఇదంతా నీ వల్ల జరిగింది చిట్టి చెల్లి అని చెప్పేసి హాలో తనపై అయితే అటాక్ చేస్తూ ఉంటే మధ్యలో మనోడు వచ్చేసి హాలో పైన అయితే అటాక్ చేసి తనైతే డిఫెండ్ చేసి తనైతే మళ్ళీ సేవ్ చేస్తాడు. అయినా తెలియకడుగుతా అన్నయ్యలంతా ఇలాగే ఉంటారేంటి? ఎందుకు నువ్వు సొంత చెల్లిని చంపాలని ట్రై చేస్తున్నావు? అసలు నువ్వు ఎందుకు మధ్యలో అడ్డుపడుతున్నావు చోకురసాకి? నాకు నీకు సంబంధం లేదు కదా, ప్రతి ఒక్కసారి నా దారిలో ఎందుకు అడ్డొస్తున్నావు? నాకు 15 years ఉన్నప్పుడు తనైతే నాకు చెల్లిగా పుట్టింది. అప్పటి నుండి తను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వస్తూనే ఉన్నాను. మా ఇద్దరి మధ్య ఎవరో రాకూడదని నేను చాలా సార్లు అయితే కోరుకుంటుండేవాడిని. నా కోసం తన కోసం నేను మాత్రమే ఉండాలని మేము చాలా అయితే కలలు కన్నాము. నేను చనిపోయిన తర్వాత తను నన్ను పూర్తిగా అయితే మర్చిపోయింది. ఇదంతా నీ వల్ల జరిగింది ఇచ్చికో కురసాకి. తను నైతే ప్రేమిస్తుంది, నన్ను పూర్తిగా మర్చిపోయింది. నేను దాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నాను, నేను దాన్ని ఏమాత్రం అంగీకరించలేను. ఇక హాలో వెంటనే మనోడి పైన అయితే అటాక్ చేస్తుంది, కానీ మనోడు సింపుల్ గా తన జాంపాక్ అడ్డు పెట్టి ఆ అటాక్ అయితే బ్లాక్ చేసుకుంటాడు. ఇక చాలా ఫాస్ట్ గా తిరిగి మళ్ళీ హాలో అయితే వచ్చేసి ఒరేహిమి పైన అయితే అటాక్ చేస్తుంది, కానీ ఒరేహిమి తప్పించుకుని కావాలనే అటాక్ డ్యామేజ్ మొత్తం తనైతే తీసుకుంటుంది. నన్ను క్షమించన్నయ్య, నేను ప్రతి ఒక్క విషయం అయితే షేర్ చేసుకుంటూనే ఉన్నాను, కానీ అన్ని విషయాలు అయితే షేర్ చేసుకుంటూ ఉంటే నేనేదో ఒంటరిగా ఫీల్ అవుతున్నట్టుగా నువ్వు భావిస్తావని చెప్పేసి నీ గురించి పెద్దగా పట్టించుకున్నట్టుగా అయితే ఉన్నాను, కానీ నీ గురించి ప్రతి ఒక్క నేను ఆలోచిస్తూనే ఉన్నాను. నేను ఇప్పటి వరకు ఎప్పుడు మర్చిపోలేదన్నయ్య, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి ఒకరి ఫీలింగ్ ఒకరు షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే మన రుకే ఏదో వచ్చేసి ఇచ్చిగో ఇంకా మనం ఒరేహిమిని కాపాడడానికి ఛాన్స్ అయితే ఉంది. తన బాడీని తన సోలుకున్న చైన్ తెగిపోయేలోగా ఎలాగో సరే మనం తనైతే సేవ్ చేయాలని చెప్పేసి మన రుకి అంటుంది. ఇంకా హాలో అయితే వచ్చేసి తన సిస్టర్ చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని అయితే అర్థం చేసుకుంటుంది. అంటే నేనే తనని తప్పుగా అయితే అర్థం చేసుకున్నాను అనమాట. తన ప్రతి ఒక్క విషయాన్ని నా గురించి అయితే ఆలోచిస్తూనే ఉంది. ఇక హాలో అయితే వచ్చేసి తన సిస్టర్ వైపు అయితే చూస్తుంది. తను నేను ఇచ్చిన దాన్ని ఇప్పటి కూడా పారేయకుండా చాలా జాగ్రత్తగా పెట్టుకుని తనైతే రోజు ధరిస్తుంది అనమాట. ఆ హెయిర్ పిన్ నేను ఫస్ట్ తనకి ఇచ్చిన గిఫ్ట్. తను నన్ను ఏమాత్రం మర్చిపోడు, ప్రతి ఒక్క రోజు నా గురించి ఆలోచిస్తూ గుర్తు తెచ్చుకుంటూనే ఉంది. ఇచ్చిగో ఇక ఇక్కడితో దీన్ని అయితే ముగించేద్దాం, నా పైన దాడి చేసి నన్ను చంపేయి. ఫస్ట్ మనోడు చంపడానికి ఏమాత్రం యాక్సెప్ట్ చేయడు, కానీ మన రూకి అయితే వచ్చేసి ఇచ్చిగో నువ్వు ఇప్పుడు హాలోని చంపితే చంపినట్టు ఏమాత్రం కాదు, దానికి విముక్తిని లభించేలా నువ్వు చేసి నువ్వు హాలోని చంపిన తర్వాత అది సోల్ రూపానికి అయితే వచ్చి అది ఎక్కడికి వెళ్ళి చేరాలో అక్కడికి వెళ్ళి చేరుతుంది. చెప్పిన విధంగా చేసే ఇచ్చిగో అని చెప్పేసి ఉంటుంది. చెప్పిన విధంగానే మనోడు హాలో పైన అయితే అటాక్ చేస్తాడు. ఇక హాలో అయితే వచ్చేసి తన సిస్టర్ తో జరిగిన కొన్ని హ్యాపీ మూమెంట్స్ అయితే గుర్తు తెచ్చుకుంటాడు. ఇక వెంటనే హాలో అయితే మాయమైపోతుంది. ఇక మన హృదయం అయితే వచ్చేసి అసలు నాకేం జరుగుతుందో అర్థం కావట్లేదు, నేను ఏమైనా చాలా విషయాలు అయితే అడగాలనుకుంటున్నాను. ఇక అప్పుడు మన రూకే అయితే వచ్చి తన మీద ఒక స్మోక్ బాంబ్ లాంటిది అయితే రిలీజ్ చేస్తుంది. రూకే అసలు నువ్వేం చేస్తున్నావు అంటే నీకు ఇంకా అర్థం కావట్లేదా? తను ఇదంతా మొత్తం పూర్తిగా మర్చిపోయే విధంగా చేస్తున్నాడు, దాని బదులు ఏదో ఒక మెమరీస్ అయితే తనకైతే వస్తాయి. మనకి ఇదే జరగాలని ఏమాత్రం పర్టికులర్గా చెప్పలేం, కానీ తనకు వచ్చే డ్రీమ్ను బట్టి అదేంటనేది నిర్ణయించబడుతుంది. ఇక నెక్స్ట్ డే తనకు వచ్చిన విచిత్రమైన డ్రీమ్ గురించి అక్కడ తన ఫ్రెండ్స్ అయితే షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే మన ఇచ్చిగో కూడా అయితే వస్తాడు. సేమ్ డ్రీమ్ మన థాట్స్ మాకు కూడా అయితే వచ్చి ఉంటుంది. అంటే ఆ రోజు నైట్ మా ఫ్యామిలీ పైన కూడా ఇలాగే వాడేవా, చూస్తుంటే అది పనిచేసినట్లే ఉందని చెప్పేసి మన ఇచ్చిగో అంటాడు.